హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కేక్. ఈ సీజన్లో దొరికే మామిడి పండుతోటి చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఒక కప్పు ఉప్మా రవ్వతోటి ఈ కేక్ని అయితే తయారు చేశానండి. ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. పిల్లలకి ఆ స్నాక్స్ బాక్స్లో కేక్ ఇవ్విస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎమ్మీ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి, లేకపోతే కనుక అడుగు మందంగా ఉండే ఒక స్టీల్ గిన్నె బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఫ్లాట్గా ఉండాలి అడుగు. ఇందులోకి 1 స్పూను ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ తోటి లేదంటే చేతితోటి చక్కగా అంచులకి అడుగు వైపును బాగా ఆయిల్ని పట్టించేసేయండి. ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే మనం ఇంట్లోనే ఈ విధంగా బటర్ పేపర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఒక వైట్ పేపర్ తీసుకున్నానండి. వైట్ పేపర్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశాను. కట్ చేసిన వైట్ పేపర్ని ఇలాగ మనకి ఏ గిన్నెలో అయితే మనం కేక్ తయారు చేసుకుంటాం అనుకో ఆ గిన్నె అడుగు భాగంకి ఈవెన్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి రౌండ్గా. కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆ పేపర్ని ఇలాగ అడుగు భాగంలో పెట్టేసేయండి. ఇలా చేయడం కష్టం అనుకుంటే కనుక 1 స్పూన్ గోధుమ పిండి తీసుకొని అంచుల వెంట అలాగా అడుగు భాగంలో చక్కగా ఈ విధంగా కొంచెం చల్లేసుకున్నారంటే మనకి కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి. అందులోకి ఇలాగ స్టాండ్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ బోర్లించేసి పైన మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్పు నిండుగా ఉప్మా రవ్వ వేస్తున్నాను. చూడండి, మెజరింగ్ కప్పుతో 1 కప్పు నిండుగా వేశాను. అరకప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పంచదార వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మెత్తటి పొడి అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పొడిలాగా అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మామిడి పండు, నేను మీడియం సైజులో ఉండే ఒక మామిడికాయ తీసుకున్నానండి. పైన ఉన్న చెక్కు మొత్తాన్ని కూడా తీసేసి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు కొలతల్లో చెప్పాలి అంటే కనుక మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటున్నారో సేమ్ అదే కప్పుతో ఆ కప్పు నిండుగా ఇలాగా మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలి. పాలు వచ్చేసి అరకప్పు పాలు, కాచి చల్లార్చిన పాలండి. కూల్గా ఉండకూడదు, అలాగని వేడిగా ఉండకూడదు. నార్మల్ టెంపరేచర్తో ఉండాలి, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. 1/2 కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు వేసుకోవద్దు, ఫ్రెష్ పెరుగు వేసుకోండి. 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్, నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. 1/2 కప్పు తీసుకున్నాను ఆయిల్. ఇప్పుడు వీటన్నిటిని కూడా 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోండి కంటిన్యూగా. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీకు ఏదైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక మరి కొంచెం పాలు వేసుకోండి. కొంచెం చూసుకుంటూ కొంచెంగా పాలు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టేసి 1/2 గంట సేపు, ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టేసుకోండి. నేను ఇక్కడ ఒక 20 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి బ్యాటర్ని. అలాగే మనం స్టవ్ మీద ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా గిన్నె, అదైతే ఒక 10 మినిట్స్ తర్వాత ప్రీహీట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి ఒక 10 మినిట్స్ బిఫోర్ చేసుకుంటే సరిపోతుంది టైము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసాను. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి ఇలాగా బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం అయితే నేను వెనీలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే కనుక ఒక 3-4 యాలకుల్ని మనము షుగర్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ టైంలో వేసుకుంటే చక్కగా పొడి అయిపోతుంది. ఇప్పుడు ఇది యాక్టివేట్ అవ్వడానికి జస్ట్ 2 స్పూన్ల వరకు అయితే పాలు వేస్తున్నానండి. ఆ బ్యాటర్లో వేసిన ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఈజీగా మిక్స్ అవ్వడానికి మాత్రమే 2 స్పూన్స్ పాలు వేసాను. ఇలాగ ఒక్కసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిపేసేసుకున్నాము. ఇలా ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ముందుగానే మనము గిన్నెని ఈ విధంగా డస్టింగ్ లాగా చేసి పెట్టేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బ్యాటర్ మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి పైన మనకి అన్ఈవెన్గా ఉంది కదా, మనకి ఈవెన్గా అలా రావడానికి ఇలాగ స్పాచులా తోటి ఒక్కసారి అయితే ఇలాగ నీట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకసారి ట్యాప్ చేయండి. ఈ విధంగా ఎయిర్ క్యాప్స్ ఏదైనా ఉంటే పోతాయి. పైన డెకరేషన్ కోసము జస్ట్ మీకు నీట్గా కనపడటానికి నేను ఇక్కడైతే టూటీ ఫ్రూటీ అలాగే బాదం పప్పు వేస్తున్నానండి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ నట్స్ని అయితే పైన ఈ విధంగా డెకరేట్ చేసేసుకోండి.
ఇప్పుడు ఈ గిన్నెని ముందుగానే మనం ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, ఆ స్టవ్ మీద పెట్టేసుకోండి. మిడిల్లో వచ్చే విధంగా చూసుకోండి. ఈవెన్గా మనకి బేక్ అవుతుంది. పైన మూతను కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్లో పెట్టేసేయండి. ఇది బేక్ అవ్వడానికి అయితే మీకు ఒక 50 to 60 మినిట్స్, అంటే ఒక 1 అవర్ వరకు అయితే పడుతుందండి టైము. పైన ఈ విధంగా ఏదైనా ఒక బరువుగా ఉండే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అయితే పెట్టేసుకొని సిమ్లో 1 గంట పాటు అయితే ప్రీహీట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 50 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. నైఫ్ తోటి మీరు గుచ్చి చూసుకుంటే అర్థమవుతుంది బేక్ అయిందో లేదో. చూడండి, కొంచెం మనకి తడిగా అంటే పిండిగా ఉంది కదా, సో ఇంకా బేక్ అవ్వలేదు. మరొక 10 నిమిషాల పాటు మరలా బేక్ చేస్తున్నాను. 1 గంట పాటు అయితే టైం పడుతుందండి ఇది బేక్ అవ్వటానికి. నేనైతే మరొక 10 నిమిషాల తర్వాత నేను మీకు ఇక్కడ తీసి చూపిస్తాను. చక్కగా బేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా గిన్నెని తీసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారాలండి. కేక్ అనేది ఎక్కడ వేడి అనేది ఉండకూడదు. కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన ఈ విధంగా ఒక ప్లేట్ బౌల్నించి రివర్స్ చేసేయండి. చక్కగా డిమోల్డ్ అయిపోతుంది కేకు. కింద మనం బటర్ పేపర్ వేసాం కదా, గిన్నె కూడా అస్సలు అంటుకోదండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కేక్ని కట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో రవ్వ కేకు. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.